హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఒక క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ వెజ్ శాండ్విచ్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్. చూడండి, లోపల అన్ని వెజిటబుల్స్ ఈ విధంగా స్టఫ్ చేయడం వల్ల చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి బ్రెడ్ స్లైసెస్ కావాలి, ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో, కొత్తిమీర, చీజ్ స్లైసెస్, బటర్, టొమాటో కెచప్. ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా తీసుకొని బటర్ని ఈవెన్గా దీనికి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కాస్తంత టొమాటో కెచప్ వేసుకొని ఈ బటర్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. టొమాటో కెచప్ వేయడం వల్ల చాలా ట్యాంగీ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్తంత బటర్ దీని మీద స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ని దీని మీద పెట్టుకొని బటర్ని ఈ విధంగా పట్టించాలి. ఇప్పుడు దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్, కాస్తంత క్యాప్సికము, కొంచెం అంత టొమాటో పీసెస్, ఫ్లేవర్ కోసం కాస్తంత కొత్తిమీర, ఈ విధంగా అన్నీ వేసుకొని ఫైనల్గా దీని మీద మనం చీజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. చీజ్ స్లైస్ని ఈ విధంగా పెట్టుకోవాలి. చీజ్ స్లైస్ లేనట్టయితే మనం నార్మల్ చీజ్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా పైన ఇంకొక బ్రెడ్ని పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల శాండ్విచ్ అనేది బైండ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రెండో పక్కకు ఫ్లిప్ చేసుకొని కాస్తంత బటర్ రాసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ విధంగా మనం బ్రెడ్ శాండ్విచ్ని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని బటర్ రాసుకొని టొమాటో కెచప్ పెట్టుకొని అదేవిధంగా స్టవ్ మీద బటర్ రాసుకొని మనం ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో, ఇంకా మీకు కావాలంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగిన వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఈ విధంగా చీజ్ని పెట్టుకొని రెండు సైడ్లు బటర్తోని రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ శాండ్విచ్ రెడీ అవుతుంది. అంతేనండి, నేను చెప్పినట్టు ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసి చూసినట్టయితే శాండ్విచ్ అనేది లోపల కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. మనం చీజ్ పెట్టాం, వెజిటబుల్స్ పెట్టాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా టొమాటో కెచప్తో తిన్నట్టయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. చేయడం చాలా సులువు, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలా డెలిషియస్గా ఉంటుంది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.